రెండో అధ్యాయం 12వ వచనం. పెర్గము అనే ప్రాంతంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, అనగా న్యాయముగా తీర్పు తీర్చేవాడు చెప్పే సంగతులు అన్నమాట. 2 అంచులు గల ఖడ్గం అంటే ఒక పక్షంగా ఉండేవాడు కాదు, అది నీతిని బట్టి న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు అన్నమాట. కాబట్టి న్యాయము 2 అంచులు అంటే ఒక పక్షంగా మాట్లాడేవాడు కాదనమాట. 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న స్థలం ఏంటి అంటే, విగ్రహారాధన ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ సాతాను యొక్క సింహాసనం అది. అర్థమైందా? అంతేగాని సాతానుడికి ప్రత్యేకంగా ఒక స్థలంలో సింహాసనం ఉండదు. వాడు దురాత్మల సమూహములకు అధిపతి, దురాత్మల సమూహానికి అధిపతి. కాబట్టి సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యప అనువాడు మీ మధ్య సంపబడిన దినాల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. అంటే ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే తిరుపతిలో ప్రభు యొక్క సంఘం ఉంది. ఎక్కడ ఉంది? సాతాను సింహాసనం ఉన్న స్థలం. అర్థమైందా? కాబట్టి ఎక్కడ విగ్రహారాధన ఎక్కడ ఉంటుందో అక్కడ అపవాది యొక్క సింహాసనం, ఆ స్థలంలో క్రీస్తు యొక్క సంఘం. కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల, ఆ విగ్రహ సంబంధమైన పరిస్థితులు ఎక్కువ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రభు సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని వారు చంపేశారనమాట. సంఘంలో అలాంటి పరిస్థితి జరిగినప్పుడు అపవాది యొక్క ప్రభావం ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఉన్న సంఘము భయపడలేదంటండి. అదైనా ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అని అంతిపోయిన వాడు మీ మధ్య సంపబడిన దినాల్లో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసం విసర్జించలేదని నేను ఎరుగుదును. అంటే సంఘము ఇంకా ధైర్యంగా ఉండి ముందుకు సాగారన్నమాట. విసర్జించలేదు. నాయన ఏంటి నేను నమ్ముకున్నందుకు మమ్మల్ని ఇంత యథార్థంగా సేవ చేస్తున్నావు, ఎందుకు చంపేసావు నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఎదురించలేదు. అర్థమైందా? వాళ్ళు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి దేవుని విసర్జించలేదంటండి. అయితే 14, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదాలు మోపవలసి ఉంది అన్నమాట. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. అంటే స్థానిక సంఘము విశ్వాసంలో ధైర్యంగా నమ్మకంలో కొనసాగించబడుతున్న, దేవుణ్ణి విసర్జించుకోకుండా ఉన్న లోపం అనేది తెలియజేస్తున్నాడు సంఘానికి. కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. అవేమంటే, విగ్రహాలకి బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అటువలనే నీ కొలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అంటే తత్వజ్ఞానం అనుసరించేవారు కూడా నీలో ఉన్నారు. కొలసీ పత్రికలో చెప్పాడు కదా, వాటి ఆచారాల జోలికి వెళ్ళొద్దు, రుచి చూడొద్దు, ముట్టొద్దు అన్నాడా? ఆ తత్వజ్ఞానంలో కూడా ఉన్నారంట కొన్ని తప్పిదాలు. అంటే ఏంటి? మనకు ఒక బోధ వచ్చింది ఒకనాడు, విగ్రహాలు కాడ ప్రార్థన చేసుకుని భోజనం చేసి తినేయండి, భోజనం చేసేయండి అండి. ఇదిగో నేను కొబ్బరి చెప్ప తిన్నాను, అవునా, అక్కడ తింటున్నాను ఇక్కడ తింటున్నానని వీళ్ళ కవర్లు. ప్రభు యొక్క భోజనాన్ని కనుక ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నవాడు దెయ్యాల పాత్రలో ఉంది తీసుకోకూడదని ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు 10 అధ్యాయంలో స్పష్టంగా చేసి చెప్పారు. అవునా?
కానీ విగ్రహాలకి బలర్పించిన తిన్నట్లు జారత్వం ఏది సంఖ్యాకాండం 25 అధ్యాయంలో విషయాలు చెప్పడం జరిగింది. బిలాము బాలాకు ఏం నేర్పాడంట? అర్థమైందా? ఎందుకంటే నువ్వు ఇశ్రాయేల్ దీవించొద్దు, ఇశ్రాయేల్ని శపించొద్దు, వాళ్ళు దీవించబడిన వారని దేవుడు చెప్పాడు. ఆయన ఇంటి ఎండి బంగారాల కోసం వెళ్ళి గాడి చేత బుద్ధి చెప్పించుకున్న తర్వాత రాజు యొక్క సంపదను ఆశించిన వాడే అదైందా జారత్వాన్ని విగ్రహాలు తినే ఆ సందేశము బాలాకు నేర్పించాడు. నేర్పిస్తే ఆ బాలాకు ఏం చేశాడంటే అందమైన స్త్రీలని ఆర్మీలోకి పంపించాడు. వాళ్ళతో వీళ్ళు విభజించేటట్టుగా చేయించి అర్థమైందా విగ్రహాలకు అర్పించిన వాటిని తినేటట్లుగా చేయించాడు. ఆ బోధ ఎవరిదంట? బిలాముదంట. అలాంటి బోధే పెర్గము యొక్క క్రీస్తు యొక్క సంఘంలో ఉందంటాను. అది నేను మాపాల్సిన తప్పు అన్నాడు అనమాట. ఆ యూట్యూబ్లో ఈ పనికిమాల వాళ్ళు అందరూ కూడా అర్థమైందండి సందేశం సరిగ్గా తెలియని వాళ్ళు కొట్లాడి చచ్చిపోతున్నారు. ఎందుకు దానికి? అవునా కాదా? క్రైస్తవుడు అయ్యావా అన్యాచారాలు తీసేయి, క్రైస్తవుడు అయ్యావా జీవం గల దేవునికి విగ్రహాలకి ఏం పొందిక? మళ్ళీ విగ్రహ సంబంధం అపవిత్రతకి వెళ్ళడం ఏంటి? జీవం గల దేవుని సంఘంలో జీవం గల దేవుని సంఘానికి విగ్రహాలకి పోలిక లేనప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? వాడికి సంబంధించిన అపవిత్రత దూరంగా ఉండమన్నాడు కదా, అవునా కదా? ఇక్కడ 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 సంఘం చెప్తుంది కదా, సంఘంలో ప్రభు చెప్తున్నాడు కదా విగ్రహాలు కల్పించినవి జారత్వం రెండు ఉండకూడదని. అది బిలాము బోధించిన బోధ. అది ఆ బోధ మీ స్థానిక సంఘంలో ఉందని ప్రభు మాట్లాడుతున్నారు. అంటే వద్దనా కొనమనా? వద్దనే కదా. మరి దానికి ఏంటో కోట్లాడేసుకుంటూ ఉంటారు వీళ్ళు. నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి వీళ్ళు పని చేయకోకుండా మీకు అర్థమైందని యూట్యూబ్లో హీరోలు అయిపోతే జీరోలు అయిపోతారనే సంగతి వీళ్ళకి తెలియకే దెబ్బలాడుతున్నారు. అవునా? హీరోలు అవుతారనే సంగతి తెలియకే ఏం చేస్తున్నారు? అహంకారాన్ని పూనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకండి. మీరు ఏదైనా సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంటే సువార్తని అలాగే అపోస్తుల బోధనని మీరు పరిచయం చేయండి, చెప్పండి, సందేశం చెప్పండి అంతే యూట్యూబ్లో. కానీ వాదోపవాదాలకు వెళ్ళకండి. ఎందుకంటే అది అజ్ఞానం చేసే పని. అదైనా అజ్ఞానం చేసే పని అది. రైట్, చూడండి అక్కడ అయినా నీ మీద కొన్ని తప్పిదాలు ఏంటది? విగ్రహాలు కల్పించిన మొదకొంది పత్రిక 5వ అధ్యాయంలో జారత్వాన్ని అపోస్తలుడైన పౌలు అపోస్తల బోధ చేత ఖండించబడిందా ఖండించలేదా? వాడి దూరం వేలేసేయమన్నాడు. విగ్రహాలు అర్పించిన వాడు విగ్రహాలకే దూరంగా పారిపోమన్నప్పుడు విగ్రహాలు కల్పించిన తినమని ఎందుకు చెప్తాడు? అలాంటి బోధ అని ఉంటారు. తర్వాత తత్వజ్ఞానం అంటే క్రీస్తుని అనుసరిస్తూ మళ్ళీ లోకాచారాలు లోక సంబంధమైన తత్వజ్ఞానాన్ని కూడా ఆచరించడం అనేది ఉందంట. నీ కొలయితల బోధ. అర్థమైందా? నీ కొలయితల బోధ అంటే అది లోక సంబంధమైన బోధ అనమాట. అది లోక సంబంధమైన తాత్వికుల బోధ. ఆ బోధ కూడా సంఘంలో ఉందంట. అర్థమైందా? దేవుని అదే అపోస్తులు బోధించిన బోధే సంఘానికి ప్రామాణికం. కానీ అర్థమైందా? తత్వజ్ఞానం కానీ లోక సంబంధమైన బోధలు కానీ అలాగే ఈ జారత్వం కానీ విగ్రహాలకు అర్పించినవి కానీ తినటం కానీ ఇవి సంఘంలోకి రానివ్వకూడదు. వస్తే సంఘం పాడైపోద్ది. సంఘంలో ఎవడైనా జారత్వం చేస్తున్నాడంటే వేలేసేయాలండి. మీకు అర్థమైందా? సంఘంలో జారత్వం చేస్తున్నాడంటే ఏం చేయాలా? వేలేసేయాలి. మొదకొని అది కూడా తండ్రి భావించుకున్నాడు. అటు జారత్వం లోకంలో కూడా జరగదని చెప్పేశాడు. జారులకి పరలోకం లేదు, వ్యభిచారులకి పరలోకం లేదు. ఖచ్చితంగా చెప్పేశాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పేశాడు. జారుడికి పరలోకం లేదు, వ్యభిచారికి పరలోకం లేదని ప్రకటన 21:8 ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకని జారత్వం సమస్య సంఘంలో ఉంటే వెంటనే వేలేయాల. అర్థమైందా? వ్యభిచార సంబంధమైన సమస్య సంఘంలో ఉంటే వేలేయాల. అలాగే విగ్రహ సంబంధమైన సమస్య ఉండనివ్వకూడదు. అది విగ్రహ సంబంధం అపవిత్రతని పారద్రోలేయాలి. అది స్థానిక సంఘం ఏ బోధ చేత నడిపించబడాలో ఆ బోధ ఉండాలి. అబద్ధ బోధలు
అంటే తత్వబోధలు సంఘంలోకి రాకూడదు. సంఘంలోకి లోక సంబంధమైన బోధలు ఏమవకూడదు, రాకూడదు అన్నమాట. అది నీ కొలయితల బోధ, తత్వజ్ఞానం. చూడండి అక్కడ బాలాకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు, అటువలనే నీ కొలయితల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము అంటే అర్థమేంటి? మారు మనసు పొందడం అంటే అర్థమేంటి? మారు మనసు పొందడం అర్థమేంటి? జాగ్రత్తవాన్ని అనుసరించవచ్చు అని బోధించే వాళ్ళని వాళ్ళు మారు మనసు పొందాలి. విగ్రహాలు కూడా అర్పించి తినొచ్చు అని బోధించేవాళ్ళు అది విగ్రహాలకి తినకూడదని చెప్తూ మారు మనసు పొంది విగ్రహాలు అర్పించి తినకూడదని చెప్పగలగాలి. అర్థమైందా? తత్వజ్ఞానం, లోక సంబంధమైన బోధలు సంఘంలోకి పెట్టకూడదు. కాబట్టి సంఘానికి చెప్పాడు ఆ విషయాలు మార్చుకోండి. అర్థమైందా? కాబట్టి బిలాము బోధన అనుసరించిన వాళ్ళు సుమారుగా 24,000 మంది చచ్చిపోయారు. బిలాము బోధన అనుసరించి ఏమైపోయారు? 24,000 మంది చనిపోయారు సుమారుగా. మరి 24,000 మంది చనిపోయారంటే ఇప్పుడు అదే పని చేస్తున్నవాడు బతుకుతాడా? ఏలీ కుమారుల్ని దేవుడు జాగ్రత్తం చేస్తున్న వాళ్ళని దేవుడు చంపేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తున్న వాళ్ళని దేవుడు ఊరుకుంటాడా? దెబ్బలు తగిలితే తగలవా? కాబట్టి ఎక్కడ కూడా ప్రార్థన చేసుకుని తినేయచ్చు, ఏం పర్లేదు, ఇలాంటి బోధలు ఎక్కడ చేయకండి. విగ్రహాలకు దూరంగా ఉండండి, విగ్రహాల అపవిత్రతకి చోటు ఇవ్వకండి. ప్రభు త్యాగము అని ప్రభు భోజనం తీసుకుంటున్నాం కాబట్టి ప్రభు ఆజ్ఞాపించిన భోజనం తీసుకున్నాం కాబట్టి ఇంకా వేరే వాటిలో పాలుభోగస్తులమై ఉండకూడదు. అంతే ఇంక మరలా వేరేది ఏమి లేదు. మారు మనసు పొందము లేని వాళ్ళని నేను నీ ఎద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గముతో నీ వీరితో యుద్ధం చేతను. అంటే ఎవడు ఓడిపోతాడు? యుద్ధంలో ఎవరు ఓడిపోతారు? ఎవరైతే అబద్ధ బోధ చేస్తున్నారో వాళ్ళని తీసేస్తారన్నమాట. బిలాముని బుద్ధి చెప్పలేదా? బిలాముని మోయాబీలు యుద్ధంలో చంపించేయలేదా? అదనమాట. అందుకని మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. మార్చుకోకపోతే యుద్ధం చేయడానికి వస్తానన్నాడు. ఎవరు గెలుస్తారు? దేవుడా? అబద్ధ బోధ చేసేవాళ్ళ? ప్రభువా? లేకపోతే అబద్ధ బోధ చేసేవాళ్ళ? అందుకని గుర్తుపెట్టుకోండి, త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చే ఖడ్గం చేత వీరితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తనన్నాడు. ఇశ్రాయేలు మన్నా తిని చనిపోయారు కదా, కానీ క్రీస్తునందు ఆత్మ సంబంధమైన భోజనాన్ని ఇస్తాను అన్నాడు అన్నమాట. అంటే నిరంతరము జీవించే జీవితమే అంటే ఒక కోణంలో చెప్పడం జరిగింది. ఏది? ఒక స్థానిక సంఘానికేమో జీవవృక్ష ఫలాలు, ఒక స్థానిక సంఘానికేమో జీవ కిరీటం, మరో స్థానిక సంఘానికేమో మన్నా. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉద్దేశించబడినవి తప్ప భౌతిక సంబంధమైన అక్షరార్థమైన భోజన పానీయాలు మాత్రం కాదు అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అన్నాడు కదా, నేను పరలోకం నుంచి వచ్చిన మన్నానని యోహాను 6 అవునా కదా? నేను నిజమైన మన్నా అన్నారా? అనలేదా? నేను పైనుండి వచ్చి జీవాహారం అన్నాడు. మీరు భౌతికమైన మన్నా తిని ఇశ్రాయేలు చచ్చిపోయారు, కానీ నన్ను తినేవాడు చనిపోవడం అని చెప్పేసి. జయించడానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరును ఆ పొందిన వానికి కానీ మరి ఒకరికి తెలియదు అన్నమాట. కాబట్టి తెల్లరాతిని ఇవ్వటం అంటే విజయాన్ని ఇస్తానని చెప్పడం అన్నమాట. తెల్లరాతిని ఇవ్వటం అంటే ఏంటి? విజయాన్ని ఇస్తాను, అతనికి క్రైస్తవుడు అనే పేరు ఉంటుందని చెప్పేసి మాట్లాడాడు అనమాట. అంతేగాని భౌతిక సంబంధంగా లోకంలో మనము ఒక సూచనగా ఉండటానికి ఏయోటి మార్చుకుంటూ ఉంటాం. అలాగా అక్కడ ప్రజలైన వాళ్ళకి వాళ్ళ యొక్క భౌతిక సంబంధమైన సాంకేతికాలకు సంబంధించిన విషయాల్లో ఈ విషయాలని చెప్పడం జరిగిందనమాట. కొత్త పేరును పొందిన వాడికే కానీ మరి ఎవరికి చెందదు అన్నాడు. కాబట్టి దేవుని రాజ్యం పొందిన వాడికే తప్ప మరి ఎవరు చెందదు. దేవుని రాజ్యంలో ఉన్నవాడు క్రైస్తవుడు. దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఎవరు? క్రైస్తవుడు అనమాట. క్రైస్తవుడు అనే పేరు అనమాట. అందువల్ల
పెర్గములో ఉన్న స్థానిక సంఘము క్రీస్తునందు నమ్మకంగా జీవించినప్పటికీ అబద్ధ బోధలు ఉన్నాయి. ఒకటి సంఘములో అబద్ధ బోధలు, అదైనా రెండవది లోకతత్వ సంబంధమైన అబద్ధ బోధలు ఉన్నాయన్నమాట. ఆ బోధల్ని విడిచి మారు మనసు పొందమని చెప్తున్నాడు బోధించేవారిని. లేదంటే యుద్ధం చేయటానికి వస్తానన్నాడు. యుద్ధం అంటే ఇంకేంటి, అది తీర్పు అనమాట. అంతే, వారి జీవితాలను ముగించేస్తానికి వస్తానన్నాడు అనమాట. అబద్ధ బోధకులు అర్ధాంతరంగా చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకులు అర్ధాంతరంగా చనిపోతారు. బిలాము, అవునా, హనన్య, ఎక్కడ ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 28 అధ్యాయం అనుకుంటా కదా. హనన్య, నువ్వు అబద్ధం 3 సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తారు బబులోని నుంచి అన్నాడు. అంతే, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అంతే, అర్థమైందా? బిలాము యుద్ధంలో చంపబడ్డాడు. అలాగా అబద్ధ బోధ దైవజనుడు అదే కల్పితమైన విధానాలు జరిగించినప్పుడు. కాబట్టి అబద్ధ బోధలు చేస్తున్నారా, అపోస్తులు బోధించలేని అబద్ధ బోధ చేస్తున్నారా సంఘంలో, మరణం దగ్గర పడుతుంది, చూసుకోండి. నరకం కూడా ఉంటుంది అన్నమాట. వీళ్ళని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో పాతాళం వాళ్ళు బంధించేసే ఒక స్థలం ఉందంట. అర్థమైందా? పాతాళంలో ఒక స్థలంలో బంధించబడి ఉంటారంట. అందువల్ల అబద్ధ బోధకులు బంధించి భద్రం చేయబడతారు తీర్పు వరకు. అంతకుముందు పాత నిబంధనల వాళ్ళు బంధించి భద్రం చేశాడు, కొత్త నిబంధనలు కూడా బంధించి భద్రం చేస్తాడు. అందువల్ల నీవు అబద్ధ బోధ చేస్తే భూమి మీద దేవుని ఉగ్రతకు గురవుతావు, రెండవది నిత్యత్వాన్ని కోల్పోతావు. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనము పెర్గములో ఉన్న స్థానిక సంఘములో ఉన్న అబద్ధ బోధలు మన స్థానిక సంఘంలో ఉండకూడదు. 18 తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ చెప్పుము, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిపోలిన పాదాలు గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా. అంటే అర్థమైందా? సమస్తము చూడగలిగిన వాడు సంగతులు, సమస్తం చూడగలిగిన వాడు చెప్పే సంగతులు, అలాగే తీర్పు తీర్చగలిగిన సమర్థుడు చెప్పే సంగతులు, దేవుని కుమారుడు చెప్పే సంగతులు అన్నమాట. అర్థమైనా? సమస్తము చూడగలిగిన కొన్నులు గంటి వాడును, అలాగే ఉగ్రతను అంటే తీర్పు తీర్చగలనైనా దేవుని కుమారుడు చెప్పే సంగతులు ఏమిటంటే, నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. చూసారా సంఘము తుయతైర తెలుసు కదా, తుయతైర పట్టణస్తురాలు లూదియా, ఆ తుయతైర పట్టణంలో స్థానిక సంఘం ఉంది. ఆ స్థానిక సంఘం ఏమైందంటే, క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును. అంటే క్రియలు ఉన్నాయి, సంఘానికి ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, పరిచర్య చేసే గుణం ఉంది, సహనం ఉంది. నీ మొదటి క్రియ కన్నా నీ కడపరి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అంటే ఆ పనుల్ని చేసుకుంటూ పోతున్నారు, మంచి పనులు చేసుకుంటూ పోతున్నారు. అదైందా? ప్రేమ సహోదరులకు చూపిస్తూనే ఉన్నారు, సహనము, పరిచర్య, విశ్వాసంలో ముందుకు సాగుతూ మరి ఎక్కువైన స్థితిలోకి వెళ్తున్నారు అన్నమాట. కడపడి క్రియలు మరి ఎక్కువైనందున మరి ఎక్కువ అయిందని ఎరుగుదును అనమాట. అంటే క్రియల్లో, విశ్వాసంలో, ప్రేమలో పెరిగారనమాట, అంటే కొనసాగారనమాట, వృద్ధి చెందారన్నమాట. వృద్ధి చెందుతూ ఉన్నారు తప్ప ఎఫెసీ స్థానిక సంఘంలాగా మొదట ఉన్న ప్రేమను వదిలిన వారు కారు అన్నమాట. అయినా నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. అంటే స్థానిక సంఘం లోపం ఏంటంటే, తాను ప్రవక్తనని చెప్పుకుంటున్న యెజబేలు స్త్రీని ఉన్నతున్నావు. యెజబేలు అర్థమైంది, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో పరిచయం అవుతుంది. ఆహాబు భార్య యెజ్బెయేలు కుమార్తె అయిన సీహోను రాజు యొక్క కుమార్తె ఆహాబుకి భార్యగా చేయబడుతుంది.
ఆమె ఏం చేసింది, తమ మతాన్ని తీసుకొచ్చి దేశాన్ని నాశనం చేసేసింది. అర్థమైందా? అది 9వ అధ్యాయం. జారత్వములు చిల్లంగితనాలు మరి ఎక్కువ అవుతుండగా ఇక సమాధానం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి చెప్పాడు. అలాగా సాని సంఘంలో యెజబేల్ లాంటి స్త్రీ ఉంది, అంతేగాని ఆ యెజబేల్ కాదు. అవునా? యెజబేల్ లాంటి స్త్రీ. యెజబేల్ ఏం చేసింది? జారత్వాలని చిల్లంగితనాలని విగ్రహాలకు ఇచ్చిన తినేటి నేర్పించింది. అలాగే ఇక్కడ క్రీస్తు యొక్క సంఘమైన తుతైరలో క్రీస్తు యొక్క సంఘములో క్రియలు, ప్రేమ, సహనం ఇవన్నీ ఉన్నాయి. విశ్వాసంలో కొనసాగుతున్నారు, ఎక్కువగా కొనసాగుతున్నారు. అయితే ఇక విగ్రహాలకు బలిచ్చిన వాడిని తింటుకును నా దాసులకు బోధిస్తూ వారిని మోసం చేస్తుంది. స్థానిక సంఘంలో ఒక స్త్రీని అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే కార్యాలను బట్టి ఉండేవారు. ఉదాహరణకి అపుస్తకాల 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారు అన్నాడు. అవునా? ప్రవచనం అంటే ఆ సంఘంలో ఆరాధనలో నడిపించేవారని కాదు, సందేశం ప్రవచించేవారు. అలాగే ఒక స్త్రీ ప్రవచించేది ఉంది, సందేశం చెప్పే స్త్రీ ఉంది, సంఘంలో కాదు, బయట. అయితే ఏం బోధిస్తుందంట? జారత్వం చేసి తప్పు కాదు, అవునా? విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు, ఏమీ కాదు బోధిస్తుందంట. సంఘానికి ఏం చెప్తున్నాడంటే మోసపరుస్తుంది. మోసమే కదా మరి. విగ్రహాలకి బలిచ్చిని తినవచ్చు ప్రారలేదు అన్నవాడు మోసం చేస్తున్నాడు, మోసపూరితమైన బోధ చేస్తున్నాడు. విగ్రహాల కడిగి తినొచ్చు అని చెప్పేవాడు మోసపూరితమైన బోధ చేస్తున్నాడు. అలాగే జారత్వం చేయొచ్చు పర్వాలేదని చెప్పేవాడు ఏం చేస్తున్నాడు? మోసపూరితమైన బోధ చేస్తున్నాడు. 21లో మారు మనసు పొందుకునే దానికి సమయం ఇచ్చేది. అంటే ఒకవేళ తెలియక బోధించినా తెలుసుని బోధించినా అవకాశాలు ఇస్తాడు మార్చుకోవడానికి. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాను, కానీ అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దాంతో కూడా విభజించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేస్తానన్నాడు. అర్థమైందా? కాబట్టి ఏం చేయమన్నాడు అన్నమాట ఆయన. మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాను, మారు మనసు పొందమని చెప్తున్నాడు. లేదా మంచం పట్టించేస్తానన్నాడు. మంచం పట్టించడం అంటే ఏంటి? అనారోగ్య పాలు చేస్తానని అర్థం. మంచం పట్టడం అంటే అర్థమైంది. మంచం మీద పడుకున్నాడు, పొద్దున్న లేస్తాడు. మంచం పట్టాడు అంటే ఏంటి? రోగిష్ఠుడయ్యాడు, అదనమాట. మంచం పట్టించేస్తానంటే రోగిష్ఠు అనమాట. కాబట్టి ఎవడైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యి నెల 2 రోజులు, నెలలో లేదా 10 రోజులు 5 రోజులు ఉన్నాడంటే దేవుడు కొట్టాడండి అంతే. మంచం రోగిష్ఠుడు అయ్యాడంటే దేవుడు కొట్టాడంతే. ఎందుకో తెలుసా? మార్చుకోవడానికి. రోగిష్ఠుడు అయ్యాడంటే కొట్టాడని అర్థం, అంతే. మార్చుకోవడానికి అనమాట అండి అది. అందువల్ల హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు చెప్పాల్సిన సందేశం ఏంటంటే మార్చుకోలేకపోతే ఈ మంచం మీద ఉండి చచ్చిపోతావు అనాలంతే. ఎవరన్నారా మాట? ఏలి అన్నాడు. ఎవరిని? ఆహాబు కుమారుని అహజ్యా అని అన్నాడు. నువ్వు ఎక్కిన మంచం దిగవు అన్నాడు, అంతే. అర్థమైందా? గుండెలు ఆగిపోతాయి ఆ మంచం అక్కడ హాస్పిటల్ అంటే కనుక. నువ్వు మంచం ఎక్కి దిగవు అంటే అంతే ఏమంటుంది? ఉండకపోతుంది. కాబట్టి ఆ సంగతులు అక్కడ చెప్పకుండా సంఘంలో చెప్పాలి ముందు. మనం అక్కడేం చెప్పకూడదు, ఇక్కడే చెప్పేయాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటం అంటే నాయన సమస్త వెలుగులో న్యాయం చేయండి అంతే. అయితే అవుట్ లేకపోతే రావటం అని అర్థం. బాగు చేసి రక్తం చేత కడిగే అని మత్స్యాకులా ప్రార్థన చేయకండి, నీకు అయిపోద్ది. అర్థమవుతుందా? అందుకని మంచం ఎక్కినా దిగవు, గుర్తుకో. మార్చుకోలేకపోతే మంచం ఎక్కవా దిగవు అంతే. ఎక్కిన మంచం దిగవు అంతే. భయమే వేస్తుంది అక్కడ. అర్థమైందా? అందువల్ల దేవుని పిల్లలుగా స్థానిక సంఘంలో అబద్ధ బోధ చేసేవాళ్ళు గతి ఏమవుద్దంటే మార్చుకోకపోతే మంచం పట్టి మరణం అవుతారని చెప్పేసి అక్కడ హెచ్చరిక చేయడం జరిగింది. మార్చుకోమని హెచ్చరించాడు అన్నమాట. దానితో కూడా కొనసాగే వాళ్ళని కూడా, అంటే ఆ క్రియల్లో పాలుభాగస్తులైన వాడిని కూడా
మార్చుకోకపోతే శ్రమల పాలు చేస్తానన్నాడు. మంచం కాదు వీళ్ళని, శ్రమల పాలు చేస్తానన్నాడు అనమాట. శ్రమల పాలు చేస్తానన్నాడు. దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. అంటే ప్రతి హృదయాంతరంగాన్ని దేవుడే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎరుగును అన్నమాట. అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే. అది యోహాను సువార్త 2వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో తను అందరినీ ఎదిగినవాడు కనుక దాన్ని ఎవరికి చెప్పక్కర్లేదని చెప్పేసి మాట్లాడతాడు. అందరు హృదయాలను ఎరిగిన ప్రభువా అని చెప్పేసి, అందరు హృదయాలను ఎరిగిన ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. పేతురు గారు కూడా, నాయన నువ్వు సమస్తం ఎరిగినోడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు అని చెప్పేసి మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారు కూడా అర్థమైన హృదయాంతరంగాలను ఎరిగిన వాడే. స్థానిక సంఘములో అందరు హృదయాలని ఎరిగి వారి అవసరతలను తీర్చగలిగిన వాడే, వారిని బలపరిచి ప్రోత్సహించగలిగినట్టు వాడే. గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ స్థానిక సంఘం లోపం ఏంటంటే ఈ జారత్వం, ఈ విగ్రహారాధన, ఇవి ప్రమాదకరమైనవి. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా తీసుకోకండి ఇవి. మరియు మీలో ప్రతి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చేదను. సంఘంలో ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చేది ప్రభువే. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పవలసినదేమనగా, మీ పైన మరి ఏ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా నేను వచ్చే వరకు అంటే రోమా ప్రభుత్వం మీద తీర్పు తీర్చేంత వరకు గట్టిగా పట్టుకోండి. అంటే ప్రభు వచ్చే వరకు అంటే సంఘం, ఇప్పుడు ప్రభు ఆల్ టైంలో వచ్చాడా? ఆ టైంలో ప్రభు రాలేదు కదా. నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోమని చెప్పాడు అంతే. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారు నీళ్లను, వారు కుమ్మరవాని పాత్ర వల్ల పగలగొట్టబడదురు. మరియు అతనికి నేను వేకు చొక్కనిచ్చేదను. సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు కాడు వినుగాక అన్నాడు. కాబట్టి నేను అధికారం ఇచ్చేదను జనుల మీద కంటే ప్రభు యొక్క పనిలో ముందుకు కొనసాగే అవకాశాలను ఇస్తాడనమాట. సువార్త విస్తృతంగా బోధించే అవకాశాలను ఇస్తాడు తప్ప ఇది భౌతికమైన రాజకీయ పరిపాలన కాదు. కాబట్టి అధికారం ఇవ్వటం అంటే ఆయన ముందుకు సాగటానికి, అనేక మందికి సంగతులు తెలియపరచడానికి అనుగ్రహిస్తాడనమాట. అంతేగాని వేరేది కాదు. తర్వాత మరియు అతనికి వేకు చొక్కనిచ్చేదను. అంటే వేకు చొక్క అంటే అర్థం ఏంటి? మరొక దినానికి ఆశ కల్పించే, ఆశ పుట్టించేదే. అంటే మరొక దినం ఉంది అని అర్థమైందా? మరొక దినం ఉందని తెలియజేసేది అది. అందువల్ల వేకు చొక్కనిచ్చేదను అన్నాడు అనమాట. అంటే మరొక అవకాశము అనుగ్రహించబడుతుందని చెప్పాడు అనమాట. వేకు చొక్కనిచ్చేదను అన్నాడు. మరి అతను నేను వేకు చొక్కనిచ్చేదను. సంఘంలో ఆత్మ చెప్పుచున్నవాడు చెవి గలవాడు వినుగాక అన్నాడు. కాబట్టి 2వ అధ్యాయంలో ఎఫెసీ, స్ముర్న, పెర్గము, తుయతైర స్థానిక సంఘాల్లో ఉన్న విశ్వాస ప్రేమల్ని, సహనాల్ని అభినందిస్తూ వారి లోపాలని తెలియపరిచి మార్చుకోమని తెలియపరచుట, వారి లోపాలని హెచ్చరించి మార్చుకోమని తెలియపరచుట, వారి విశ్వాస ప్రేమల సహనాలని అభినందిస్తూ వారి యొక్క లోపాలని మార్చుకోమని తెలియపరచుట. ఏడు స్థానిక సంఘంలో ఏదో సంఘం ఉంటుంది మీది. మాదైనా మేము పనిచేస్తున్నాయి, మీరు పనిచేస్తున్నాయినా 7 స్థానిక సంఘాల్లో ఏదో స్థానిక సంఘము మనం ఉంటాం అందులో.
సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి లాగు రాయము. సార్దీస్ అనే ప్రాంతంలో సంఘం ఉంది, ఆ సంఘానికి రాయమంటున్నాడు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మ గలవాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మని కలిగి ఉన్నవాడు చెప్పే సంగతులు ఏవంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. దేవుడి 7 ఆత్మ గలవాడు ఎవరంటే పరిశుద్ధాత్మను పొందాడా లేదా ప్రభువారు? మత్తయి 3:10 అది పరిశుద్ధాత్మను కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నాడు. జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడు అంటే లోకంలో మనం మాట్లాడుతూ ఉంటాం, బతుకుతున్నావు, ఎందుకు బతుకుతున్నావో నీకు తెలియట్లేదండి. అవునా? బ్రతుకుతున్నావు కానీ ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియలేదని చెప్పేసి. అలాగా స్థానిక సంఘాన్ని ఏమన్నాడంటే, జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ నీవు ఈ స్థానిక సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టుకుని మిగతా అన్నీ యథావిధిగా చేసే వాళ్ళందరినీ అనొచ్చు అనమాట. వీళ్ళు ఇది ఏంటన్నమాట, బోర్డుకి మాత్రమే పరిమితి కలిగిన సంఘం అనమాట ఇది క్రీస్తు సంఘం అంటే. అవునా? పేరు మాత్రం ఉంది, క్రీస్తు సంఘం అనే పేరు మాత్రం ఉంది కానీ వీళ్ళు ఏమైనారంట మృతులు అంటే అర్థమేంటి? ఆ ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేయట్లేదు, చచ్చిపోయినట్టు కాదా? మీ అపరాధాల చేత మీ పాపాల చేత చచ్చిపోయారు. అవునా? యేసుక్రీస్తు బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత ఏం చేయాలి? బ్రతుకున్నానంటే మంచి ఇప్పుడు పనులు చేస్తేనే కదా బ్రతుకున్నట్టు. అవునా కదా? ఇంట్లో కూర్చుని ఉంటే మనిషి ఉన్న ఒకటే చచ్చినా ఒకటే అంటారు. అవునా? ఏ పని పాటకి వెళ్ళలేను ఏమంటారు చెప్పండి? ఎందుకనే బతుకుతున్నావా? నువ్వు ఉన్నా ఒకటే అంటే అర్థమేంటి? నువ్వు జీవిస్తున్నా పేరు మాత్రం ఉందిగా నువ్వు వేస్తా అని చెప్పేసి. అందుకని ఏం చేయాలా? క్రియలు ఉండాలి. ఏముండాలి? క్రియలు ఉండాలి. మంచి పనులు ఉండాలి. లేదంట నిద్రపోతున్న సంఘం అనమాట. చచ్చిపోయిన బ్రతికి ఉండి చనిపోయినట్టు ఉందంట. జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. అదేంటి? క్రీస్తు చేస్తున్నందుకు బ్రతికించబడ్డారు కదా. అవును, క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం. కాబట్టి సార్దీసులో ఉన్న స్థానిక సంఘం క్రియలు లేని విశ్వాసం కలిగి ఉందన్నమాట. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సరే సంపూర్ణమైనగా నాకు కనబడలేదు. చచ్చిపోతే ఏం కనబడతాయి? కనుక జాగారకుడివై సావునైనా మిగిలిన వాటిని బలపరచుము. మిగిలిన వాటిని ఏం చేయమన్నా? స్థిరపరచు. అది అంటే జాగరూకుడు అంటే ఏంటన్నమాట? నిద్రకు కార్యక్రమాలు చేయి, మిగిలిన వాటిని బలపరచు, ఇంకా చేయాల్సిన వాటిలో స్థిరపడు. నీవు ఎలాగో ఉపదేశం పొందుతావో ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందమంటున్నాడు అంతే. మరి నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఎంతో ఆసక్తిని ఉంటారు వీళ్ళు. అవునా? ఎంతో ఆసక్తితో ఉన్నారు. అలాగే వాళ్ళు ఎలాగూ విన్నారో జ్ఞాపకం చేసుకోమన్నాడు. మారు మనసు పొందమంటున్నాడు అంతే. అదైనా క్రియలు లేని విశ్వాసం మృతం కదా. మరి క్రియలు లేకోకుండా అంటే బాప్తిసం పొందారు, రక్షించబడ్డారు, క్రియలు లేవు. క్రియలు లేకుండా ఉండడం వల్ల మృతి చెందినట్టే సంఘం. అంటే పేరు మాత్రం ఉంది కానీ ఏ పనులు ఆత్మ సంబంధమైన ఏ పనులు చేయట్లేదు. కాబట్టి మృతి చెందినట్టు ఉంది. అయితే మారు మనసు పొందమంటున్నాడు. నువ్వు జాగరూకుడివై ఉండని వల్ల నేను దొంగవలే వచ్చేదను. ఏంటి అది? దొంగవల రావడం అంటే ఏంటి? అదైనా ఏ సత్క్రియలు చేయకపోతే కనుక ఏం చేస్తాడనమాట? ఏ సమయాన్ని ఆయన వస్తాడో తెలీదు. కాబట్టి సమస్యల పాలైపోయే అవకాశం ఉంటుంది. దొంగవలే వస్తాను, ఏ గడియ నీ మీదకి వచ్చేదని నీకు తెలియజేసేది. నీకు తెలియదు. ఆయనను తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. అంటే అపవిత్రపరచుకునే వాళ్ళంటే పవిత్రంగా ఉండేవాళ్ళు అన్నమాట. సార్దీసులో సంఘంలో ఎవరున్నారన్నమాట? పవిత్రులు ఉన్నారన్నమాట. అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా
సరే, తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధతకు సూచన అన్నమాట. పరిశుద్ధత గలవారే నాతో కూడా సంచరిస్తారు అన్నాడు అనమాట. పరిశుద్ధత కలిగిన వారే ఏమై అంటారు, అది తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధతకి సంకేతకం అనమాట. సార్దీసులోని యొద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంచేదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకొనును. అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకుని అలాగే ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగిస్తాడనమాట, ప్రత్యేకతకు సంపాదించుకుంటాడు. గ్రంథంలో ఉండి అతని పేరు ఏదది, జీవగ్రంథం. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట అతన్ని పేరు ఒప్పుకుందును. అదైందా? జీవగ్రంథంలో ఉండంటే బాప్తిసం పొందినవాడు అదైందా గ్రంథంలో లిఖించబడుతున్నాడు. ఆ గ్రంథంలో లిఖించబడిన తర్వాత ఆ పేరు తుడిచిపెట్టబడదు అన్నమాట. చెప్పారు కదా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో వాళ్ళ క్లెమెంతు ఆ స్త్రీలు సహకారులు నాతో ఉన్నారు, వాళ్ళు స్వార్థ పనులు ప్రయాసపడ్డారు కాబట్టి వాళ్ళు జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయబడింది. అంటే క్రియలు చేసేవాళ్ళ పేరు ఉంటుంది అన్నమాట. సత్క్రియలు చేసేవారి పేరు ప్రభు యొక్క సంఘం ప్రభువులు నందున్న గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ గ్రంథము అలంకారంగా చెప్పడం జరిగింది, అంతేగాని పరలోకంలో గ్రంథాలు ఉంటాయనుకోకండి. కొంతమంది బైబిల్ని జీవగ్రంథం అంటారు. అర్థమైంది? బైబిల్ని ఏమంటారు? జీవగ్రంథం అని. మరి జీవగ్రంథంలో ఇక్కడ పేరు ఉందని, ఇది బైబిల్ జీవగ్రంథం అయితే బైబిల్లో నీ పేరుందా? దేవుని గ్రంథం అంతే. జీవగ్రంథం అనేది బాప్తిసం పొందినట్టు వాడు లెక్కించబడే ఆ పరిస్థితిని, లెక్కించబడే స్థితిని జీవగ్రంథం అని చెప్పడం జరిగింది అంతే. నేను నా తండ్రి ఎదుట దూతల ఎదుట ఒప్పుకుంటాను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ నెక్స్ట్ 7 ఫిలదెల్ఫీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయి లేకుండా తీయవాడు, ఎవడనూ వేయి లేకుండా తీయలేకుండా వేయవాడనైనా సత్యస్వరూపకు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా. అంటే దావీదు యొక్క అధికారం కలిగిన వాడు అనమాట. దావీదు యొక్క అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. దావీదు యొక్క అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. దావీదు సంతానంలో జన్మించాడు, దావీదు యొక్క అధికారం కలిగినట్టు వాడు అనమాట. కాబట్టి దావీదు తాళపు చెవికలు ఎవడో వేయలేకుండా తీయవాడు, ఎవడో తీయలేకుండా వేయవాడు అన్న సత్యస్వరూప పరిశుద్ధుడు చెప్పే సంగతులు ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. అదే ఫిలదెల్ఫీలో ఉన్న సంఘంలో ఉన్న క్రియలు కూడా ప్రభు ఎరిగినవాడు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యం గైకొని నా నామం ఎరగనలేదు. చూసారా? అంటే సంఘం యొక్క స్థితిగతులు కొంచెంగా ఉన్నప్పటికీ, శక్తి చాలనప్పటికీ వాళ్ళని వాక్యం గైకొని నీ నామాన్ని ఎరగనలేదు అన్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడనూ వేయలేనారడు. అదైనా తలుపు నీ ఎదుట తెరిచి ఉంచాను, ఎవడు వేయనాడు. యూదులు కాకే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజ వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదాలు ఎదుట ఎదురుపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించేది తెలుసుకున్నట్లు చేసేదని అన్నాడు. కాబట్టి అబద్ధ బోధకుల్ని అతని యొక్క వాళ్ళ పాదాల దగ్గర పడేస్తానన్నాడు. అబద్ధ బోధకుల్ని తన యొక్క కాళ్ళ కింద పడేస్తానని చెప్పాడు ఆయన. నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటువు గనక, చూడండి అక్కడ, నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటువు గనక భూనివాసులను శోధించడం లోకమంతటి మీద రాబో శోధన కాలం నేను కాపాడేదను. 6:15. భూనివాసంలో శోధన కాలం ఏంటది? భూనివాసంలో శోధన కాలం ఏంటి? రోమా ప్రభుత్వంపై దేవుని ఉగ్రత. అప్పుడు సంఘం కాపాడబడుతుంది అన్నమాట. సైనిక సంఘాల్లో ఉన్న లోపాలు దిద్దుకుంటేనే ఆ ఉగ్రతను తప్పించబడతారు. లోపాలు దిద్దుకోకపోతే ఏమైపోతారన్నమాట, అన్ని జనులతో వాళ్ళు భక్తిహీనులతో కూడా కలిసి నశించిపోతారు అన్నమాట. అందుకని ఏమన్నా నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబో శోధన కాలం. భూనివాసులు అంటే భక్తిహీనులు. భూనివాసులు అంటే ఎవరు? భక్తిహీనుల మీదకి రాబోయే శోధన కాలంలో మిమ్మల్ని నేను కాపాడేదని. కాబట్టి భక్తిహీనుల మీదకి తుఫాను వస్తుంది అనుకోండి, భక్తి బదులు కాపాడబడతారు. అర్థమైందా? ఇప్పుడు ఐగుప్తు దేశం మీదకి ఉగ్రత కురిపించమన్నప్పుడు దేవుని ప్రజలు కాపాడబడ్డారా లేదా? అది అలాగా
భక్తిహీనుల మీదకి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఉపద్రవాలు వచ్చినప్పుడు దేవుని ప్రజలు కాపాడబడుతూ ఉంటారన్నమాట. సంఘము భక్తిహీనులతో మరణించదు. అర్థమైందా? సంఘము భక్తిహీనుల మీదకి వచ్చే ఉపద్రవం నుంచి కాపాడబడుతుంది ఏ స్థానిక సంఘమైన యథార్థంగా బ్రతికి ఉంటే. అందువల్ల నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటూ గనక భూనివాసులను శోధించడం లోకమంతటి మీదకి రాబో శోధన కాలం నేను కాపాడేదను. నేను త్వరగా వస్తున్నాను. ఎవరు నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు అనమాట. నీ విజయాన్ని జాగ్రత్త జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అర్థమైందని జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడికి మీద ఎండకి వెలుపలకు పోవాడు. మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని ఎద్దు నుండి దిగివచ్చున్న నూతనమైన విషయం నా పరిశుద్ధమైన పేరు, నా క్రొత్త పేరు వాని మీద రాసేదని అనమాట. ఏంటి 22 అధ్యాయం 2వ వచనం చూడండి. కొత్త పేరు ఏంటో, పరలోకం యెరూషలేము అంటే ఏంటో చూడండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 2వ వచనం. ఇరవై 22 అధ్యాయం 2వ వచనం. మరియు అది అంటే దేవుని నూతనమైన యెరూషలేము అంటే క్రీస్తు యొక్క సంఘం. సంఘములో దేవుని పట్టణం అన్న సంఘం అన్న ఒకటే. క్రొత్త పేరు అనేది అర్థమైందన్న క్రైస్తవ్యము లేకపోతే నూతన సృష్టి అంతే. అవే పేరు తప్ప మరొక ఏం పేరు ఉండదు. అది నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పాడు అనమాట. కొత్త పేరు వారి మీద రాస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినుగాక అన్నాడు అనమాట. కాబట్టి ఈ స్థానిక సంఘంలో లోపాలు లేవు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంలో ఏమి లేవు, లోపం లేదు. కానీ స్థిరంగా ఉండమని చెప్పాడు. శోధన కాలంలో రాబో శోధన కాలం కాపాడదని చెప్పాడు. అర్థమైందా? కిరీటం అపహరింపకున్నట్లు జాగ్రత్త కలిగిన దాన్ని జాగ్రత్త పట్టుకోమన్నాడు. అంటే అతని యొక్క స్థితిని వెనక్కి దిగజారకుండా ఉండాలని చూసుకోమన్నాడు అనమాట. చాలామంది రక్షించబడిన తర్వాత కొన్నాళ్ళు బాగానే బ్రతుకుతారు క్రైస్తవుడిగా. ఆ తర్వాత మళ్ళా దేమాలాగా ఇహలోకాన్ని స్నేహించి ఏమైపోతారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోతే కనుక వాడి కిరీటాన్ని పోగొట్టుకున్నట్ట ఉంచుకున్నట్ట అదనమాట. అందుకని దేవుని పిల్లగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. నెక్స్ట్ 14 లవోదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమన్నాడు. లవోదీక సంఘం తెలుసా? కొలస్సీపత్రిక 4వ అధ్యాయము. అవునా? చదవండి ఒకసారి. కొలస్సీపత్రిక 4వ అధ్యాయం లాస్ట్ వచనాలు. కొలస్సీ స్థానిక సంఘానికి చదివించిన పత్రికే లవోదీక అనే స్థానిక సంఘంలో కూడా చదివించుకోమన్నాడు పౌలు గారు. ఈ పత్రిక మీరు చదివి కొలస్సీ వాళ్ళు చదివించుకున్న తర్వాత లవోదీకయ వారిని అంటే ఇప్పుడు ఆసియావంతో ఉన్న సంఘాలు అనమాట. మనకు అక్కడక్కడ ఎపేసి, కొలస్సీ, అదైన తుయతైరా, ఈ యొక్క లవోదీక ఈ పేర్లే మనకు వచ్చి పరిచయం. మిగతా ఊళ్ళు పేర్లు మనకు తెలియదు. కానీ ఇక్కడ సంఘంలో ఆసియా అనేది అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందువల్ల లవోదీకలో ఉన్న సంఘమును కూడా ఇలా ఇవి కూడా చదివించుకోమన్నాడు కదా పౌలు గారు కొలస్సీ పత్రికని. ఆ స్థానిక సంఘం అన్నమాట ఇది. ఆమేన్ అనేవాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదైన వాడు చెప్పే సంగతులు ఏమనగా. అర్థమైందా? కాబట్టి నమ్మకమైన సత్యసాక్షి జరుగును అని, ఇది జరుగునని చెప్పువాడు చెప్పే మాటలు అన్నమాట. అంటే యేసుక్రీస్తు వారు ఆమేన్ అంటే అలా జరుగును గాక అని చెప్పే సత్యసాక్షి అనమాట. ఆయన దేవుని సృష్టిగా ఆదైన వాడు. దేవుని సృష్టిగా ఆదైన అంటే ఇది అపార్థం చేసుకున్నారు కొంతమంది. దేవుని సృష్టికి ఆదంటే దేవుడు జగత్తుకు ముందు ఒక యేసుక్రీస్తుని సృష్టించుకున్నాడు అని చెప్పేసి మాట్లాడారు. అది కాదు. నూతన సృష్టిలో మొదటివాడు.
అది కొలసీపత్రిక 1:15-16లో ఆయన ఆది సంభూతుడు అంటాడు కదా అక్కడ. అంటే దేవుని సృష్టిలో ప్రథముడు అనమాట. దేవుని సృష్టి ఆత్మ సంబంధమైన సృష్టిలో ప్రథముడు అనమాట. అదైనా యేసుక్రీస్తు వారు మొట్టమొదట దేవుని సృష్టి అంటే ఆత్మ సంబంధమైన సంఘం అనే దానికి మొదటివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంట. కానీ దేవుని సృష్టికి ఆది అయిన వాడు అంటే ఆదికాండం 1:1 అనుకున్నారు చాలామంది. ఆదికాండం 1:1లో దేవుని సృష్టిలో యేసు ప్రభు మొట్టమొదటి వాడు మొదటగా సృష్టించబడినాడు అనుకున్నారు. యేసుక్రీస్తు వారు సృష్టించబడినవాడు కాదు ఆయన, సృష్టించబడినవాడు కాదు ఆయన. కానీ దేవుని దృష్టికి మొదటివాడు. ఆది అంటే అర్థం ఏంటనమాట? ప్రథముడు అని అర్థం. ఆది అంటే ఏంటి? దేవుని సృష్టికి ప్రథముడు అనమాట. మృతుల్లోంచి తిరుగులో కూడా ప్రథముడే కదా అది. కాబట్టి దేవుని సృష్టికి ప్రథముడైన యేసుక్రీస్తు చెప్పే సంగతులు ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. ఇది మరి దారుణం ఉన్నారనమాట సంఘం. అదైనా చల్లగానైనా వెచ్చగానే లేవు. నువ్వు చల్లగైనా వెచ్చగానే ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట్లో ఉమ్మివేయి ఉద్దేశిస్తున్నాను అన్నాడండి. అంటే అర్థం ఏంటి? ఉమ్మేయటం అంటే అర్థం ఏంటంటే విసర్జించడం. అర్థమైందా? ఉమ్మివేయటం అంటే అర్థం ఏంటి? విసర్జించడం అన్నమాట. అంటే తీసి పడేయటం అన్నమాట. ఉమ్మిని ఎలాగైతే తీసేస్తామో తీసి బయటకు ఉంటాం అన్నమాట. అంటే ఈ సంఘాన్ని ఏం చేస్తాను అంటున్నాడంటే, అర్థమైందా? అటు భక్తి అంటే అటు దైవభక్తిలో సంపూర్ణత లేదు వీళ్ళకి. ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉన్నారన్నమాట. జ్వరం ఎక్కువ ఉన్నా పర్లేదు, జ్వరం బాగా తక్కువ ఉన్నా పర్లేదు, కానీ జ్వరం నులివెచ్చని స్థితిలో ఉంటే అది ప్రమాదం. అది అలాగే స్థానిక సంఘాలు ఆత్మ సంబంధంగా ఉన్నతమైన స్థితిలో లేకుండా కనీసం సంఘముగా తను సామర్థ్యం కొద్ది పని చేసుకుంటే పర్వాలేదు, మరీ అటు ఇటు లేని పరిస్థితిలో ఉన్నారంటండి ఈ సంఘం. నీకు అర్థమైందా? చల్లగానే వెచ్చగా ఉండే మేలు, నువ్వు వెచ్చగానే చల్లగా లేవు. నేను నిన్ను నా నోటను నువ్వు వేస్తున్నానంటే నేను ఏం చేస్తున్నాను? విసర్జించబోతున్నాను. నువ్వు దౌర్భాగ్యుడు. ఎవరు అంటే ఏంటి? దౌర్భాగ్యుడు. నువ్వు భాగ్యం లేనివాడు, దిక్కుమాలినవాడు అంటే ఆదరించేవాడు లేనివాడు, దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు, గుడ్డివాడు ఏమీ లేనివాడు అంటే భౌతికంగా కాదేళ్ళో ఆత్మ సంబంధంగా ఏమీ లేనివాడు, గుడ్డివాడు అంటే మనోనేత్రాలు గుడ్డితనం కలిగినవాడు, మళ్ళా దిగంబరుడు అంటే ఈ తెల్లని వస్త్రాలు లేనివాడు అనమాట. ఉన్నావని ఎరక్క నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేం కొదువు లేదని చెప్పుకున్నాం. అంటే భౌతిక సంబంధంగా ధనవంతులే సంఘము, కానీ ఆత్మ సంబంధమైన బ్రతుకు ఏమాత్రమును లేదన్నమాట. ఆత్మ సంబంధమైన బ్రతుకు ఏమీ లేదంటండి. ఆత్మ సంబంధమైన బ్రతుకు ఏమీ లేదంటారు. మళ్ళీ మేము చాలా ధనవంతులు అని చెప్పుకుంటున్నారంట. భౌతిక సంబంధమైన ధనాన్ని బట్టి అతిశయపడుతున్నారంట ఈ స్థానిక సంఘం. నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నారంటే వీళ్ళు. ఆత్మ సంబంధంగా అంత లోటెట్టుకుని ఏమీ కొదువు లేదని చెప్పుకుంటున్నారంట. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారము, నీ దిశమాల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రాలు, అదైనా నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను అన్నమాట. అంటే పరిశుద్ధతను తీసుకో, పరిశుద్ధతని సంపాదించుకో. అదైనా పరిశుద్ధతను తీసుకో, పరిశుద్ధతని కనపరచుకోమని. కాబట్టి పవిత్రత పరిశుద్ధతని సంపాదించుకో. నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుగా అంటే అంధత్వం కలిగిన, అంటే ఆత్మ సంబంధమైన అంధత్వం కలిగి ఉంది కాబట్టి కాటుక అనేది ఒకనాడు ఏంటనమాట, అది కంటికి కాటుక అనేది ఏంటది? ఆచారమా లేకపోతే వైద్యమా? వైద్యం అది. అర్థమైందా? ఆత్మ సంబంధం దృష్టి తగ్గిపోయింది, కాటుక పెట్టుకోమంటున్నాడు ఆయన. అర్థమైందా? అంటే భౌతిక సంబంధంగా కాదు ఇది. అందువల్ల నా యొద్ద నీ కాటుకు నా యొద్ద కొనుమనికి బుద్ధి చెప్తున్నాను, నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. అది
అర్థమైందా? ప్రేమించేవాడిని అందరిని ఏం చేస్తాడంట? గద్దించి శిక్షిస్తాడంట. గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆసక్తి కలిగి ఏం చేయి? మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపునద్దు నిన్ను తడుతున్నాను, ఇదిగో తలుపునద్దు నిలుచుండి నేను తడుతున్నాను. ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన వల్ల నేను అతని ఎద్దకు వచ్చి నేను నాతో కూడా అతను భోజనం చేయదు. అంటే ఏంటి అన్నమాట? ఈ అంతరంగాల్లో ప్రభు లేని జీవితం వెళ్దే. ఇప్పుడు ప్రభు హృదయంలోకి వస్తానికి సిద్ధంగా ఉన్నాడనమాట. హృదయాల్లో రావడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి తలుపు వద్దంటే భౌతిక సంబంధం కాదు. హృదయం అనే తలుపునొద్దు తడుతున్నాడు. తలుపు తీస్తే ఆయన వచ్చి ఉంటానని చెప్తున్నాడు. నాతో కూడా అతడు భోజనం చేస్తాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుని నిచ్చేదను. అంటే ఏంటి? ఆయనతో పాటు సదాకాలం ఉండిస్తాడని అర్థం. ఆయనతో పాటు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చున్న నిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు ఎనుగాక. అర్థమైందా? కాబట్టి సార్దీసు లవోదిక ఉన్న స్థానిక సంఘాల యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేని సంఘాలని హెచ్చరించి గద్దించుట, అలాగే పిలదెల్పులో ఉన్న సంఘాన్ని తన యొక్క విశ్వాస సంబంధ జీవితంలో నిలకడగా ఉండాలని తెలియపరచుట. సార్దీసు లవోదికలో ఉన్న సంఘముల యొక్క ఆత్మ సంబంధమైన స్థితి లేనందున వారిని గద్దించి సరిచేసుకోమనుట, అలాగే పిలదెల్పులో ఉన్న స్థానిక సంఘము తమ ఆత్మ సంబంధమైన స్థితిని కాపాడుకోమని తెలియపరచుట. తమ ఆత్మ సంబంధమైన స్థితిని కాపాడుకోమని తెలియటం అన్నమాట. కాబట్టి స్థానిక సంఘాల మధ్య యేసుక్రీస్తు వారు నేను స్థానిక సంఘాల మధ్యనే ఉన్నాను, సమస్తము చూస్తున్నాను అని చెప్పి మొదటి అధ్యాయంలో చెప్పిన తర్వాత 2-3 అధ్యాయాల్లో సంఘముల యొక్క లోపాలని ఎత్తి చూపించాడు మార్చుకోవడానికి. సంఘం యొక్క లోపాలని ఎత్తి చూపించాడు అన్నమాట. సంఘం యొక్క లోపాలు ఎత్తి చూపించాడు మార్చుకోవడానికి. అయితే జరగవలసిన సంగతులను చూపించడానికి యోహాను గారిని పరలోకం రమ్మన్నాడు ఆయన. అదైందా? మరి జరగవలసిన ఏంటంటే రోమా ప్రభుత్వం మీదకి వచ్చే తీర్పుని, జరగబోయే సంఘటనల్ని, అదైందా? రోమా ప్రభుత్వం వల్ల వచ్చే సమస్యలు, రోమా ప్రభుత్వం మీదకి వచ్చే తీర్పులు, అవన్నీ చూపించడానికే అదైందా 4వ అధ్యాయంలో పరలోకానికి రమ్మని దేవుడు పిలిచాడనమాట. అంటే ప్రభు పరలోకానికి రమ్మని చెప్పాడనమాట. అంటే దేహం అనేది ఎక్కడుంది? పద్మాస దీపంలో ఉంది. ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. ఏది? అక్కడ ఉండిపోవడానికి కాదు, జస్ట్ అక్కడ జరగబోయే సంగతులు చూపించడానికి మాత్రమే పంపబడ్డాడు అనమాట ఆయన. అందువల్ల 4వ అధ్యాయం నుంచి రోమా ప్రభుత్వం ద్వారా వచ్చే సమస్యలు, రోమా ప్రభుత్వానికి వచ్చే ఉగ్రతలు, రోమా ప్రభుత్వం మీదకి వచ్చే హెచ్చరికలు, వాడు కలగబోయే నాశనము, ఇవన్నీ కూడా చూపించడానికి, అక్కడ జరగబోయే సంగతులను చూపించడానికి, దర్శన రూపంలో చూపించడానికి యోహాను గారిని పరలోకానికి రమ్మన్నాడు అన్నమాట. ఆయన పద్మాస దీపంలో పరవాసులు అయ్యాడా? ఆ పరవాసులు అయినటువంటి వాడు పరలోకం రమ్మన్నాడు అనమాట. 4వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. మరి నేను మొదట విన్న స్వరము బోర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదని నన్ను. అర్థమైందా? అంటే దేవదూత ద్వారా కదా యేసుక్రీస్తు వారు దేవదూత ద్వారా సందేశం తెలియపరిచారు.
ఇప్పుడు ఆ దేవదూత ఏమన్నాడంటే పరలోకానికి ఎక్కిరమ్మని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టండి. టీ తాగిన తర్వాత పెట్టండి. మీరు ఇక్కడ వినకపోతే మీకు ఎక్కడ ఎవరో చెప్పే మహానుభావులు లేరు ప్రస్తుతం మన రాష్ట్రంలో, ఏదైనా రాష్ట్రంలో కూడా. అది మీకు ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎవరైనా సరే ప్రకటన గ్రంథం పెట్టి చెప్పమానండి, చెప్పడం దాని వల్ల కాదు. ఇక బేసిక్ క్లాస్ నుంచే చెప్తూ ఉంటారు మీకు, అవునా? చచ్చిపోయేదాకా బేసిక్ క్లాస్ అయితే ఎప్పుడు ఎదుగుతాం? ఆత్మ సంబంధంగా సంఘాలని ఏ స్థితిలో నడిపిస్తాం? అందుకని శ్రద్ధగా వినండి. అర్థమవుతుందా? శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటేనే మీకు ఒక భాగ్యం.